వంకాయ ఆలుగడ్డ టమాటా ఈ కాంబినేషన్ కర్రీ ఇప్పుడు మనం ఫంక్షన్స్లోనే చూస్తుంటాం కదా. సో ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే దివాళీ టైంలో నోములు ఉంటాయి కదా, సో అప్పుడు ఇంట్లో అయితే తప్పకుండా చేస్తాము. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సో అలా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సో ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు. సో ఈ రెండు ఒక్కసారి వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. అల్లం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఆలు సో ఈ రెండు అయితే వేసేసేయండి. నేనైతే ఆలునైతే ఉడికించైనా వేసుకోవచ్చు. ఆలుని వంకాయలు మొత్తం టమాటా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత సో నేనైతే ముందుగానే వేస్తున్నాను. మీడియం సైజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అయితే సిమ్లో పెట్టేసి, సో ఫుల్ ఫ్లేమ్లో పెట్టేస్తేనైతే మాడిపోతాయి. సో సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వంకాయలు ఆలు సగం వరకు అయితే కుక్ అయిపోవాలి. సో అప్పటిదాకా అయితే ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టుకొని. సో నెక్స్ట్ అయితే ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత టమాటాలు వేసుకోండి. సో టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టేసి అలాగే వదిలేయండి కలపకుండా. సో ఆ హీట్కి టమాటాలు అయితే కొంచెం మెత్తగా అయిపోతాయి, మగ్గిపోతాయి. సో అప్పుడైతే కలుపుకోవచ్చు. సో అప్పటిదాకా అయితే క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసుకోండి. సో మళ్ళీ మూత తీసి టమాటాలు కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. సో ఇప్పుడైతే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగానే వేసాను. సో ఇప్పుడు సాల్ట్ అది ఇది చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే వేసుకోండి. సో సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకోండి. సో ఇవి మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అనుకున్నప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి ధనియాల పొడి, అంటే ధనియాలు వేయించకుండానే కొంచెం ఆరబెట్టేసి ఎండలో పట్టుకోవచ్చు. సో ఆ పౌడరు, అలాగే ఒక లిటిల్ పించ్ ఆఫ్ గరం మసాలా. ఎక్కువగా వేస్తే ఘాట్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో కొంచెం ఇది కొద్దిగా వేసుకోండి, 1 pinch అంతే. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇవి రెండు వేసిన తర్వాత మసాలా అంతా కర్రీకి పట్టేలాగా సో ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes అయితే వదిలేయండి. సో ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేద్దాం అనుకున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది నార్మల్ రైస్లోకైనా బాగుంటుంది, వైట్ రైస్లోకి, ఇంకా బగారా రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఇంకా దివాళీ డేస్లో అయితే మా ఇంట్లో తప్పకుండా ఉంటుంది. దివాళీ నోములకు అయితే మేమైతే ఇలాగే చేస్తాం, మిక్స్ చేసి. ఒక్కొక్కసారి సపరేట్గా చేస్తాము, వంకాయ టమాటా ఆలుగడ్డ టమాటా వేరువేరుగా. ఎక్కువగా అయితే ఇలాగే మిక్స్ చేసి చేస్తాము. సో తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందని. మా పిల్లలు అయితే ఆలు ఏరుకొని తింటారు, వాళ్ళు వంకాయ ఎక్కువగా తినరు. సో నాకైతే వంకాయ ఇష్టం, నేను ఆలు పీసులు తినను. సో ఇలా చేసినప్పుడైతే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తినేస్తారు, నాకు నచ్చింది నేను తినేస్తాను. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.